ప్రైస్ లార్డ్. దయచేసి గమనించండి, సీయోను దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా కాపాడుతాడు. కనికర పూర్ణుడైన దేవుడు నీ మీద కనికరపడతాడు. ఈ లోకంలో కనికరము లేనివారు, నిన్ను సిగ్గుపరిచేవారు చాలామంది ఉన్నారు. అనేకుల చేత ద్వేషించబడి ఉన్నావేమో, దూషించబడి ఉన్నావేమో, ఎగతాళి పాలైనావేమో. భయపడవద్దు బిడ్డా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడవద్దు. ఎందరు నిన్ను అవమానించిన, ఎందరు నిన్ను ఇబ్బందులు పెట్టిన, నీకు ఇబ్బందికరమైనటువంటి ఆ స్థితిగతుల్లోనికి నిన్ను తీసుకుని వెళ్ళిన, భయపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాచి కాపాడుట కొరకై నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే బిడ్డలారా, కష్టాలలో ఉన్నారేమో, శోధనలో ఉన్నారేమో, శ్రమలలో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, భయపడవద్దు. మీలో కొంతమంది ఇలా అనుకుంటారు, నేను భయంకరమైనటువంటి పాపిని, నేను ప్రభువుని తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ప్రభువు నన్ను క్షమిస్తాడా? నేను చేసినటువంటి పాపాలు లెక్కలేనన్ని, ఇన్ని పాపాలు ప్రభువు దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తారా? నేను ప్రేమించిన నా వాళ్ళే నన్ను క్షమించలేదే, నేను నమ్ముకున్నటువంటి నా స్నేహితులే, నా బంధువులే, నా అక్క చెల్లెండ్లే, నా తల్లిదండ్రులే నేను చేసిన పాపిష్టి పనులను బట్టి నన్ను ద్వేషించారే, నన్ను క్షమించలేదే, ప్రభు ఎట్లా క్షమిస్తారు అని అనుకుంటున్నావేమో. భయపడవద్దు. దేవుని దగ్గర హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, నీవెంత ఘోర పాపివైనా ఖచ్చితంగా ప్రభువు నీ పాపాలు క్షమిస్తాడు. ప్రభువు ఖచ్చితంగా నీ తప్పును క్షమిస్తాడు. నిన్ను సరైనటువంటి త్రోవలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నీ కాపరి అయ్యున్నాడు. నీవు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాగుపడడమే ఆయనకి ఇష్టం. అందుకే ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఒకసారి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాది తప్పు, నన్ను మన్నించని నీ పాపాలు ఒప్పుకో. ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు. మర్చిపోవద్దు, ప్రభు పాదాల దగ్గర నీకు క్షేమం ఉంది, ప్రభువు దగ్గర నీకు రక్షణ ఉంది, ప్రభువు దగ్గర నీకు విడుదల ఉంది. ఆయన నీ కోసం వచ్చాడు, ఆయన నీ కోసం శ్రమపడ్డాడు, ఆయన నీ కోసం బలియాగమయ్యాడు. ఆయన నీ కోసం అడ్డకర్రకు నిలవ కర్రకు మధ్యలో వేలాడుతూ తనలో ఉన్నటువంటి రక్తాన్నంతా నీ కోసం ఆఖరి రక్తం పొట్టు వరకు దారపోసాడు. ఆ రక్తంతో నిన్ను ఖచ్చితంగా కడుగుతాడు, నీ పాపాన్ని ఖచ్చితంగా తీసివేస్తాడు. కనుక ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి, నా కొరకు మరణించిన దేవా, నా కోసం రక్తం కార్చిన దేవా, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా తప్పులు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ఖచ్చితంగా నీ పాపాలు క్షమిస్తున్నాడు.